హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఆర్డినో యూజ్ చేసి డీసీ మోటార్స్ని కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఆ డీసీ మోటార్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. సో ఇది మన లాస్ట్ వీడియో సర్క్యూట్, సేమ్ సర్క్యూట్. సో ఇక్కడ L293Dలో 5 వోల్ట్స్ పిన్స్ రెండు ఉన్నాయి చూసారా, వాటిని మనం ఎనేబుల్ పిన్స్ అంటే పీడబ్ల్యూఎం పిన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఆ రెండు పిన్స్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం పీడబ్ల్యూఎం పిన్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పీడబ్ల్యూఎం పిన్ యూజ్ చేసి మోటార్ స్పీడ్ అని కంట్రోల్ చేయొచ్చు. ఈ L298లో అయితే పీడబ్ల్యూఎం పిన్స్ ఏ మోటార్కి ఆ మోటార్ని విడివిడిగా ఇచ్చాడు. ఈ L293Dలో అయితే విడివిడిగా ఉండవు. సో అది డిఫరెన్స్ L298కి L293Dకి. సో 5 వోల్ట్స్ పిన్ని ఇప్పుడు ఆర్డినోలో పీడబ్ల్యూఎం పిన్స్ ఏమి ఉంటాయో తెలుసు కదా, ఎస్ సింబల్ ఉన్నవన్నీ పీడబ్ల్యూఎం పిన్స్. సో 6 పిన్కి నేను కనెక్ట్ చేసా పీడబ్ల్యూఎం పిన్ని. సో సర్క్యూట్ అయితే మొత్తం అయిపోయింది. లాస్ట్ వీడియో సేమ్ సర్క్యూట్ ఇది. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఒక పిన్ యూజ్ చేస్తున్నాం, అదే పీడబ్ల్యూఎం పిన్. దాన్ని స్పీడ్ పిన్ అని అనుకుంటా. అంటే వేరియబుల్లో ఇంటూ స్పీడ్ పిన్ అని తీసుకుంటున్నా. ఇంటూ స్పీడ్ పిన్ ఈక్వల్ టు ఎంత కనెక్ట్ చేసి 6 పిన్కి. ఈ పీడబ్ల్యూఎం పిన్స్ని ఆర్డినోలో పీడబ్ల్యూఎం పిన్స్కి మాత్రమే కనెక్ట్ చేయాలి స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే. సో ఇక్కడ పిన్ మోడ్ కూడా తీసుకోవాలి. పిన్ మోడ్ ఇదే కాపీ చేసి అక్కడ వేరియబుల్ మార్చేస్తా స్పీడ్ పిన్ అని. ఇది కూడా అవుట్పుట్టే. సో స్పీడ్ కూడా మనం చూస్తాం కాబట్టి అవుట్పుట్ స్పీడ్ పిన్ కామా అవుట్పుట్ డిజిటల్ రైట్. ఇక్కడ మనం కింద స్పీడ్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇక్కడ పీడబ్ల్యూఎం పిన్స్ అనలాగ్లో రాసుకుంటాం. సో అనలాగ్ రైట్ స్పీడ్ పిన్ కామా మనం లాస్ట్ వీడియోలో ఎల్ఈడి గ్లోని తగ్గించడం పెంచడం చేసాం, అది 0 to 255 మధ్యలో. సో దీని స్పీడ్ కూడా ఇప్పుడు డీసీ మోటార్ స్పీడ్ కూడా మనం 0 to 255 మధ్యలో తీసుకుంటాం. 0 అంటే తక్కువ, 255 అంటే హై స్పీడ్లో తిరుగుద్ది. సో ఫస్ట్ నేను హై స్పీడ్లో తీసుకున్నా. ఓకే, ఇక్కడ అనలాగ్ రైట్ మనం డేటాని రీడ్ చేసుకోవట్లేదు, రైట్ చేస్తున్నాం అంటే అవుట్పుట్ కింద ఇస్తున్నాం కాబట్టి అనలాగ్ రైట్. ప్రోగ్రామ్ కంపైల్ అయింది సక్సెస్ఫుల్గా. సరే డంప్ చేస్తున్నా. సో చూసారా, మోటార్ అనేది ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. ఇప్పుడు నేను స్పీడ్ పిన్ పక్కన 255 బదులు అంత స్పీడ్లో డిఫరెన్స్ రావాలి కాబట్టి 50 పడుతున్నా. చూడండి, సో ఇప్పుడు స్పీడ్లో డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ విధంగా మనం డీసీ మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.